ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 23వ తేదీన గిద్దలూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10 కేజీల వెండి ఆభరణాలను చోరీ గురయ్యాయి. కేసు నమోదు చేసిన తమదైన శైలిలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జల్సాలకు అలవాటు పడ్డ శివారెడ్డి, ప్రవీణ్, ప్రదీప్ అనే వ్యక్తులు దొంగతనాలు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి 8 కేజీల వెండి ఆభరణాలు, ఓ ద్విచక్ర వాహనం, 3 మొబైల్ ఫోన్లు, 1500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దొంగతనం జరిగి అమ్మవారి మరియు స్వామివారి విగ్రహాలకు అలంకరించినటువంటి సుమారు 10 కేజీల వెండి ఆభరణాలు దొంగిలించిన విషయం తెలిసిన విషయం. సో ఆ రోజున ఒంగోలు నుంచి కూడా జాజిలాలు కానీ పులుస్ టీము, మార్కాపూర్ పులుస్ టీము, అట్లాగే అందరూ అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాకు అందుబాటులో ఉండే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం జరిగింది. ఈ శివారెడ్డి అనేవాడు చాలా పాత నేరస్తుడు. అనేక నేరాలు, దాదాపు ఒక 50 నేరాల్లో మనం అంతకుముందు కూడా అన్ని ఊళ్ళల్లో కూడా ఉంటాయి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ టెంపుల్ని అతను టార్గెట్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని అరెస్టు చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు 8 కేజీల వెండిని స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఇందులో ఇంకొక నాగరాజు అని ఇంకొక వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయినాడు. సో ఆ నాగరాజు ఇంకా పట్టుబడలేదు. అతని దగ్గర ఇంకా కూడా కొంత రికవరీ ఉంది, 1 కేజీ రికవరీ.